అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఇద్దరు బ్రదర్స్ ఉంటారు, ఆర్బీసీ, డబ్ల్యూబీసీ. ఆర్బీసీ ఏమో చుట్టుపక్కల నుంచి ఇంకా ఎక్కడో దూరం నుంచి ఈ ఊరికి ఫోక్ తీసుకొస్తూ ఉంటాడు. ఇంకోవైపు డబ్ల్యూబీసీని చూసి వీడెవడో పనికిరాని వాళ్ళగా ఉన్నాడని అనుకుని అస్సలు పట్టించుకోడు. అలా ఉన్నప్పుడు ఒక రాత్రి పొలాలు వేసుకుని విలన్స్ ఆ ఊర్లోకి వస్తారు ఆ ఫుడ్ ని దొంగిలించడానికి. అప్పుడు ఆర్బీసీ వాళ్ళతో ఫైట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ విలన్స్ ఆర్బీసీని కొట్టేసి బ్లాక్ చేసేస్తారు. స్లో మోషన్ లో జనాల మధ్యలో నుంచి ఒక్కడు వచ్చాడు. ఎవడా ఒక్కడు? డబ్ల్యూబీసీ. ఎస్, టిష్యూ 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 అని వాళ్ళందరినీ కొట్టేసి మన డబ్ల్యూబీసీ ఆ విలన్స్ ని ఊరి నుంచి తరలిస్తారు. దీని అర్థం ఏంటంటే ఏ ఒక్కడికైనా వాడికి టైం వచ్చినప్పుడు షైన్ అవడానికి అవకాశం వస్తుంది. నీకు కూడా. అలాగే సార్. సో డబ్ల్యూబీసీ కథలో లాగా ఇస్ అవర్ బాడీ గార్డ్. ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్ అండ్ ఇట్ ప్రొటెక్ట్స్ us from diseases and infections. అవును, నేను లేనప్పుడు నేను తినను పడుకోను అని పట్టుకుని కూర్చున్నావంట ఎవరి మాట వినకుండా. ఏంట్రా అది? నేను రేపు ఊరికి వెళ్తున్నాను 10 రోజులకి. ఆ 10 రోజులు కూడా ఏమి తినవా? నిన్నే అడిగేది చెప్పు. ఏమైందంటే యాక్చువల్లీ ఏంటి చెప్పు. ఫీవర్ వస్తుంది, తినకపోతాను. ఫీవర్ వస్తుందని తెలుసు కదా, తెలుసుకోవడం ఎందుకు తినలేదు? ఎందుకంటే బాగేమన్నా అనింది ఫీవర్ వస్తే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలని. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి నీతో పాటు ఉండొచ్చని తినలేను డాడీ. ఆ